అందరికీ దేవుని నామములో వందనాలు. అందరూ బాగున్నారా? ఈ రోజు దీని ఒక వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీ విశ్వాసము నిన్ను రక్షించును. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో మంది కూడా అనేకమైన విషయాల్లో బాధపడటం ప్రారంభిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే విశ్వాసం లేకపోవడమే. దేవుడు స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, నీ విశ్వాసం నేను రక్షిస్తుంది అని చెప్పడం ఎంతగానో దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు స్వస్థత కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ స్వస్థత రావట్లేదు. ఇదిగో అనేకమైన ఆర్థిక పరిస్థితి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంత మాత్రం ఆర్థిక పరిస్థితి సరి చేయబట్టలేదు. ఎంత మాత్రం కూడా నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా, అదేవిధంగా నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిదీ కూడా నెరవేరట్లేదు. కారణం ఏంటి అని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే దేవుడి వాక్యం స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, నీ విశ్వాసమే నేను రక్షిస్తుంది. ఈరోజు శ్రమలో నుండి నువ్వు విడుదల పొందలేకపోతున్నావంటే నీకు విశ్వాసం లేకపోవడం వల్లే. ఈరోజు ఒక స్వస్థత నీకు కలగట్లేదంటే నీకు విశ్వాసం లేకపోవడం వల్లే. ఈరోజు నీకు ఒక సమస్య నుండి పరిష్కారం రావట్లేదంటే నీకు విశ్వాసం లేకపోవడమే. పాస్టర్ గారండి, మాకు విశ్వాసం లేదే మేము దేవుడిని నమ్ముకున్నామండి, విశ్వాసం లేదే మేము ప్రార్థన చేస్తున్నామండి అని మీరు ఆలోచన చేయొచ్చు, నన్ను తప్పక అడగవచ్చు. కానీ ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆ తర్వాత అడగడం ప్రారంభించండి. విశ్వాసం అంటే ఏంటి ఇంతకీ అనే విషయాన్ని మనం స్పష్టంగా ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞను అనుసరించడమే విశ్వాసం. మీరు నిజంగా దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే దేవుని మాట, దేవుని యొక్క ఆజ్ఞని అనుసరిస్తున్నారా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. విశ్వాసం అంటే అది. ఈరోజు దేవుడు ఒక మాట చెప్పాడు, ఎస్ ఈ వాగ్దానం ద్వారా నీకు మేలు చేస్తాను దేవుడు చెప్పాడు అనుకోండి. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు నమ్మకం ఎంచుతున్నారా దేవుని మాట మీద? మాట మీద నమ్మకం ఎంచకపోతే అది విశ్వాసం కానే కాదే. మాటను నమ్మటమే విశ్వాసం. అది మాత్రం మర్చిపోకండి. చాలా మంది అంటారు, అవుతుందో కాదో, నా జీవితంలో జరుగుతుందో జరగదో, నాకు ఇంకా మేలు జరిగిద్దంటావా, దేవుడు చూస్తున్నాడంటావా? ఇది విశ్వాసంతో కూడిన మాటలు అసలే కావు. అందుకే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తా అంటున్నాడు, ఇదిగో నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. ఒక పాస్టర్ గారి ద్వారా నీకు మేలు జరిగింది అని కూడా చెప్పట్లేదు. ఏమంటున్నాడు? దేవుడే మాట్లాడటం ప్రారంభిస్తూ నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ విశ్వాసం అంత ప్రాధాన్యమైనదనే విషయాన్ని మర్చిపోకండి. విశ్వాసం లేకపోతే ఏమీ దేవుడు చేయడు. అందుకే నమ్మకం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అంటే నమ్మకం చాలా చాలా ప్రాముఖ్యం. ఒక్కసారి నమ్మేవు అంటే మళ్ళీ దాని గురించి బాధపడవు. చాలా మంది నేను దేవుడిని నమ్ముతున్నానని నేను చెప్పి ప్రార్థన చేయించుకుంటారు, మరలా అదే బాధ, అదే వేదన, ఇంకా తక్కలేదు, ఇంకా అది కాలేదు, ఇది కాలేదు అని నువ్వు నమ్మినట్లు ఎక్కడ కనపడుతుంది? ఎంత మాత్రం నమ్మనట్లుగానే కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆలోచించండి. నమ్మిన తర్వాత ఇక నాకు లేదు అని నువ్వు నమ్మాలా? అంటే ఒకసారి ప్రార్థన చేయించుకున్నావా, ఒకసారి ప్రార్థన చేసావా, ప్రభుకి నేను అప్పచెప్పాను, ఇక నాకు ఏమాత్రం సమస్య లేదు, ఏమాత్రం బాధ లేదు, అన్నీ ఆయన మీద వేసేసాను, ఆయనే చూసుకుంటాడు అని ధైర్యంతో ఆనందంతో బ్రతకడమే నిజమైన విశ్వాసం. ఈరోజు ఒకసారి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి ఖండితమైన విశ్వాసం నీకుందా లేదా పరీక్షించుకో. ఆ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. అంతేకాని ఎంత మాత్రం కూడా నేను విశ్వాసం కలిగి ఉన్నానని పైన చెప్పే మాటలు ఎంత మాత్రం మీకు నిజమైన విశ్వాసం కలిగి ఉన్నట్లు కాదు. అందుకే దేవుడు ఈరోజు స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంతకాలం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇంతకాలం శ్రమ గురించి ఎదురు చూస్తా ఉన్నావు, పోతుందేమో అని. కానీ పోకపోవడానికి రీజన్ నిజమైన విశ్వాసం లేకపోవడమే. ఈ క్షణం నేను కోరుకుంటున్నాను, వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నిజమైన విశ్వాసం కలగాలని నువ్వు కోరుకున్నట్లయితే ప్రార్థనలోకి పోవచ్చు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడు, గొప్ప దేవుడానికి వేలాది స్తోత్రం అయ్యా. వాక్యానుసారమైన వాగ్దానం మీరు ఇస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, నీకు వేలాది స్తోత్రం. నీ బిడ్డలతో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు లెక్కలేని వందనాలు. అవును ప్రభువా, నిజమైన విశ్వాసం లేక ఎంతో మంది బిడ్డలనైనా ఎంతగానో అనారోగ్య పాలవుతా ఉన్నారు, ఎంతమందోనైనా అయ్యా సమస్య నుండి బయటికి రాలేకపోతా ఉన్నారు, ఎన్నో ఆర్థిక పరిస్థితుల నుండి బయటికి రాలేకపోతా ఉన్నారు. ఈరోజు మీరు నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నారు, ఇదిగో నా దేవుడు ఉన్నాడు, నాకు మేలు చేస్తాడని గట్టి నమ్మకంతో ఉండడానికి సహాయం దయచేయండి. అలా ఉన్నవారే నిజంగా రక్షించబడతారని మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. అయ్యా, ఎవరైతే నేను అపనమ్మకంతో ఉంటూ నేను విశ్వాసంలో ఉన్నానన్న భ్రమలో ఉన్నారో వారందరికీ ఈ వీడియో కనివిప్పు కలగడానికి సహాయం దయచేయండి. ఈ వాగ్దానం ద్వారా వారితో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఇక మీదటైనా నీ మీద విశ్వాసంతో నమ్మకంతో ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి. ఈ వాగ్దానం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడినందుకు వేలాది స్తుతులు. అదేవిధంగా ప్రభువా, మాతో మీరు మాట్లాడుతూ మీరు మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి వేలాది స్తుతులు చెల్లిస్తూ ప్రభువా వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వీడియో ద్వారా దేవునితో మాట్లాడినట్లయితే తప్పక మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా అనేకులకు షేర్ చేయండి. ఇది షేర్ చేయడం ద్వారా అనేకులకు మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులు బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రియమైన బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తా ఉన్నాం. అనాథులకు, విధవరాలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడానికి మేము ముందుగా సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి దేవుని పరిచయంలో పాలు పొందాలి అంటే మీరు తప్పక మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరాల కోసం తప్పక కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మీ సమస్యని కామెంట్ చేయండి. మీ సమస్య కోసం తప్పక మేము ప్రార్థన చేస్తాం. అదేవిధంగా మీరు మాకు కాల్ చేసినట్లు మీకు ప్రార్థన చేస్తాం. తప్పక దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.